హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకు పనికిరాని వస్తువులని తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే కొన్ని కిచెన్లో పనులు ఉంటే వాటిని సులువుగా ఎలా చేసుకోవాలి, సూపర్ బ్యూటిఫుల్ టిప్ అయితే వచ్చేసారండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, వీటిని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, ఎక్కువ కనుక ఉన్నాయండి వాటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫోర్క్ కొంచెం వేడి చేసేసామనుకోండి, చిన్న హోల్ అయితే పెట్టేసుకోండి క్యాప్కి ఒక సైడ్కి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్కి ఫస్ట్ తుంపేసేసేసి ఆ తర్వాత ఏదో కొంచెం టైట్గానే పెట్టేయాలండి, లూజ్గా అస్సలు ఉండకూడదు. టూ పెట్టేసేసి మనకి సిజర్తో కనుక ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఒక చిన్న స్టిక్ లాగా ఉంటుంది కదండి. అలాంటి చిన్న బాక్స్లో మనకి స్పూన్స్ చిన్న చిన్నవి కావాలి కదా, పెద్దవైతే పట్టవు కదా. అలాంటప్పుడు చిన్న స్పూన్స్ అవైలబుల్ కనుక లేవు అనుకోండి, ఈ విధంగా మనం క్యాప్ తోటి పెట్టేసుకున్నామే అనుకోండి, చూసారు ఎంత నీట్గా లోపలే ఉండిపోతాయండి. మనకి వేరే స్పెషల్గా చిన్న స్పూన్స్ కొనాల్సిన అవసరం లేదు, కానీ క్యాప్స్ కనుక కొనియండి ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ పెట్టి కోట్స్ కానివ్వండి, లేదంటే నైట్ ప్యాంట్స్ కానివ్వండి, ఇలా థ్రెడ్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఈ థ్రెడ్ బ్యాక్ సైడ్కి వెళ్ళినా కానివ్వండి, లేదంటారు కొత్త తీసుకొచ్చుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎక్కించాలన్నా సేఫ్టీ పిన్ తోటి ఎక్కువ టైం పడుతుంది ఎక్కించాలి అని అనుకుంటే. అలా కాకుండా సింపుల్గా మన పని చాలా సులువుగా అయిపోవాలి అనుకుంటే పెన్నుకి ముక్కు ఉంటుంది కదండి, దానికి విధంగా మనం ఏదైతే థ్రెడ్ అది పెట్టేసేసేసి క్యాప్ పెట్టేసేసి ఆ తర్వాత మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి, ఒక 5 సెకండ్స్లో ఈజీగా అయితే ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అదే సేఫ్టీ పిన్తో ఎక్కించామని చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈ విధంగా పెన్నుతో ఎక్కించామనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, దానివల్ల వేరే వాళ్ళకైతే వీడియో రీచ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మన హెయిర్ ఎంత డ్రైగా ఉంటుంది అని అంటే ఒక గడ్డిలాగా అయితే ఉంటుంది కదండి. ఎంత కాస్ట్లీ వాడినా కానివ్వండి సాఫ్ట్గా రావట్లేదు. అయితే ఈ సింపుల్ ట్రిక్ని అయితే న్యాచురల్ రెమెడీని ట్రై చేయండి. అందులో సమ్మర్ కాబట్టి ఇంకా బయట నుంచి రాగానే ఎక్కువ గడ్డిలాగా అవుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ పంచదార, అలాగే ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఏదైతే మీరు షాంపూ వాడుతూ ఉంటారో ఆ షాంపూని ఒక్క స్పూన్ వేసేసి ఈ విధంగా 3 బాగా కలిపేసేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత హాట్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, గోరువెచ్చని నీళ్ళు కూడా పోసేసుకొని బాగా కలిపేసేసి ఈ షాంపూ కనుక మీరు స్నానం చేశారనుకోండి, ఎంత గడ్డిగా ఉన్న డ్రైగా ఉన్న హెయిర్ అయినా సరే కానివ్వండి చాలా సిల్కీగా స్మూత్గా అయితే ఉంటుంది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి లైట్ కలర్ లెదర్ బ్యాగ్స్ పిల్లలు ఎప్పుడైనా కానివ్వండి టూర్స్కి కానివ్వండి, స్కూల్లో లేదు అంటారా ఎప్పుడైనా ఊర్లకి వెళ్ళేటప్పుడే తీసుకెళ్తూ ఉంటారండి. అయితే మనం దీన్ని డైరెక్ట్ కనుక పెట్టేసామో అనుకోండి మురికి ఎక్కువ పడుతుంది, ముఖ్యంగా ఇలాంటి లైట్ కలర్స్ వాటికి. వీటిని ఏంటంటే మనం బ్రష్ పెట్టి వాష్ చేయలేము, అట్ ద సేమ్ టైం వాషింగ్ మిషన్లో వేయలేము. అసలు మురికే పట్టకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం రాగానే కొబ్బరి నూనె ఉంటుంది కానీ కొబ్బరి నూనెతో ఒకసారి క్లీన్ చేసేసి ఈ విధంగా పిల్లో కవర్స్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి మురికి అనేది పట్టకుండా అయితే ఉంటుందండి. అండ్ అలా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొబ్బరి నూనె అనేది మనం ఈ విధంగా కవర్లో పిల్లో కవర్లో పెట్టేటప్పుడు కొబ్బరి నూనె అనేది కొంచెం కూడా తడి అనేది లేకుండా నీట్గా తుడిచేసేసి ఆ తర్వాత పిల్లో కవర్లో పెట్టేసుకున్నామే అనుకోండి మనకి ఈ బ్యాగులకి అనేవి మురికి అనేది పట్టకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి మనకి సన్న పీసెస్గా కట్ అవ్వాలి అనుకోండి, ఎండు కొబ్బరి కాబట్టి త్వరగా కట్ అవ్వదండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ అవ్వదు. అలాంటప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలుగా త్వరగా కట్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం నీళ్లు చల్లేసి దీన్ని ఫ్రిడ్జ్ లోపల పెట్టేసి ఆ తర్వాత కట్ చేసుకున్నారనుకోండి చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే ముక్కలుగా అయితే కట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న ముక్క కనుక జెట్కో ఆయిల్ ఉంది అనుకునే స్టాండ్లో పెట్టలేం కదండి, ఎందుకంటే అది పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా స్టీల్ క్లిప్, బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఎవరైనా ఈ చిన్న ముక్క కూడా వెలిగించుకోవాలి జెట్కో ఆయిల్ అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా బట్టల క్లిప్ కనుక పెట్టేసుకున్నాను, స్టీల్ క్లిప్లో మాత్రం పెట్టాలండి, ఇది వెలిగించి లాస్ట్ వరకు అయితే వెలుగుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా కానివ్వండి, లేదు అంటారు తెల్ల రవ్వ ఉప్మా ఉంటుంది కానీ త్వరగా పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనకి త్వరగా పురుగు పట్టకుండా ఉండాలి అని అనుకుంటే ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, లేదు అంటారా కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, ఆ కాటన్ క్లాత్లో ఈ విధంగా రాక్ సాల్ట్ వేసేసి యూజర్తో రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కనుక మనకు రవ్వ ఉప్మాలో పెట్టేసాము అనుకోండి మనకి పురుగు అనేది పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే వాళ్ళు
బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ పైన ఉంటుంది కదండి, ఈ విధంగా చుట్టూ మనకు తిప్పుకుంటూ ఉన్నాం అనుక నిమ్మకాయ తొక్కతోనే అవసరం అండి, మనకి నిమ్మకాయతో అవసరం లేదు. ఈ విధంగా చుట్టూ తిప్పిన తర్వాత ఆ నిమ్మకాయ తొక్క వచ్చేస్తుంది కదా, గ్రేటర్తోనే చేసుకోవాలని, అప్పుడే బాగా మనకి తొక్క అనేది వస్తుంది. ఆ తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్ కొంచెం అంటే కొంచెం వేసాను చూసారా, చాలా దానిలో కొన్ని వాటర్ పోసేసుకొని మనకి ఐస్ ట్రే ఉంటుంది కదా, ఆ ఐస్ ట్రేలో ఒక 4-5 అవర్స్ కనుక ఈ విధంగా పెట్టేసుకొని ఐస్ ట్రేలో కనుక ఉంచేసుకున్నామనుకోండి, మనకి తక్కువ లిక్విడ్ ఉన్నప్పుడు లేదంటే నాన్ వెజ్ గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి నీచు వాసన రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఐస్ క్యూబ్స్ తయారైపోయినాయి చూసారా, ఒక 4-5 అవర్స్ కనుక ఈ లిక్విడ్ వేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి ఐస్ క్యూబ్స్ అనేది రెడీ అయిపోతాయి కదా. నేను ఇక్కడ ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసేసి కొన్ని వాటర్ అయితే వేసేసానండి. ఇక్కడ షేక్ చేయకుండానే మీకైతే నొరగ ఎంత వస్తుందో చూపిస్తున్నాను గ్రీన్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని. మీరు కనుక ఐస్ క్యూబ్స్కి ఎక్కువ షేక్ చేసేసేసి ఐస్ అంతా కరిగిపోయేలో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసుకుని ఎక్కువ నొరగ అయితే వస్తుందండి. తక్కువ లిక్విడ్ ఉన్నప్పుడు ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం అంటే నాన్ వెజ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుందండి, మంచి వాసన అయితే వస్తుందండి. ఎప్పుడైనా సరే తక్కువ లిక్విడ్ అని ఈ విధంగా అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి వైట్ సాక్స్లు పిల్లలు కనుకొని ఎంత మనం నీట్గా వాష్ చేసినా కొంచెం మురికనే ఉంటుంది, అట్ ద సేమ్ టైం డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి డల్ షేడ్ లేకుండా చాలా నీట్గా క్లీన్ అవ్వాలి, ఎక్కువసేపు రుద్దకుండానే వైట్గా ఉండాలి అనుకుంటే మాత్రం హాట్ వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్ తీసుకొని దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మన మెడికల్ స్టోర్లో ఈజీగా మనకి అవైలబుల్లో ఉంటుందండి. దాన్ని కూడా కొంచెం అంటే దాని లోపల వేసేసేసి వైట్ సాక్స్ల పైన. అండ్ అలానే ఇక్కడ సర్ఫ్ వేసే లిక్విడ్ అయితే వేసేసానండి. లేదు అంటారు మీరు సర్ఫ్ ఉంటే సర్ఫ్ కనుక వేసేసి ఒక 2-3 అవర్స్ నానబెట్టేసేసండి. ఆ తర్వాత కనుక మీరు చేతితో కానివ్వండి లేదంటే వాషింగ్ మిషన్లో కనుక వేసేసారు ఆరబెట్టేసారనుకోండి, చూసారా డల్ షైడ్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుందండి. మురికి కూడా ఎక్కువసేపు రుద్దకుండా చాలా త్వరగా అయితే పోతుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఏంటంటే ఈ సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, బట్టలు వేశారు అనుకోండి మనకి వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువ అయితే, ఇది ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వాషింగ్ మిషన్ తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి. బట్టలు వేసేటప్పుడు ఖచ్చితంగా పాకెట్స్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ప్యాంట్స్ అయితే ఖచ్చితంగా రివర్స్ తిప్పే వేయాలి. మనం ఆరపెట్టేటప్పుడు కూడా జీన్స్ ప్యాంట్స్ అలాగే ఆరపెట్టేసేయాలండి. అండ్ అలానే ఫ్రాక్స్కి కానివ్వండి ఏదైనా డ్రెస్సెస్కి ఏమైనా కానివ్వండి ఈ విధంగా జిప్స్ వేసేసేయాలండి వాషింగ్ మిషన్లో. లేదంటే డ్రమ్ముకు పట్టే ఛాన్స్ ఉంటుంది మనకి, జిప్పు కానివ్వండి లేదంటే బ్లౌజ్ ఉందనుకో ఉక్కులు కానివ్వండి మనం డైరెక్ట్గా వేసే బదులు ఈ విధంగా పెట్టేసి వేసుకుని డ్రమ్ముకు పట్టే ఛాన్స్ లేకుండా ఉంటుంది. అలానే ఇలాంటి బటన్స్ కూడా ఉంటాయి కదండి, ఆ బటన్స్ కూడా ఈ విధంగా పెట్టేసి కనుక వేసేసాము అనుకోండి, కొన్నిసార్లు బ్లౌజ్ ఉక్కులు కూడా ఏంటి అంటే డ్రమ్ముకు పట్టి తుప్పు పట్టిపోతూ ఉంటుందండి డ్రమ్ అనేది. సో ఈ సింపుల్ చిట్కాలను అయితే ట్రై చేయండి, వాషింగ్ మిషన్ లైఫ్ పీరియడ్ ఎక్కువైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ప్లేట్ ఉంటే తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఏంటంటే బిర్యానీ బాక్స్ ఉంటే తీసేసుకుని మీరు ప్లేట్ పైన కనుక పెట్టేసి చేశారనుకోండి, కొంచెం అంటే ఒక్క స్పూన్ కంఫర్ట్ వేసేసి స్పాంజ్ పైన కొంచెం వాటర్ వేసేసి ఆ కంఫర్ట్ ఏదైతే మొత్తం అబ్జర్వ్ చేసేలాగా ఉంచేసండి. ఆ తర్వాత దీన్ని మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఆ వాషింగ్ మిషన్లో దీన్ని స్పాంజ్ని కనుక వేసేసి బట్టలు వాష్ చేసామనుకోండి, తక్కువ కంఫర్ట్ తోటే మనం అన్ని బట్టలు కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే కానీ మీకు తక్కువ కంఫర్ట్ కనుక ఉంది అనుకోండి, ఈ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసేసి ఇలాంటి మనకి గిన్నెలు కడుక్కునే స్క్రబ్బరు ప్లస్ స్పాంజ్ రెండు, అటు సైడ్ ఏమో గ్రీన్ స్క్రబ్బర్ స్పాంజ్ ఉంటుంది కదండి, దానిపైన ఈ విధంగా వెనిగర్ అయితే వేసేసానండి. నార్మల్ స్పాంజ్ కనుక తీసేసుకొని వెనిగర్ మొత్తం స్పాంజ్ అంతా అబ్జర్వ్ చేస్తుంది, అలా కాకుండా ఈ విధంగా గ్రీన్ స్క్రబ్బర్ది కనుక తీసేసుకున్నామే అనుకోండి, దానిపైన కొంచెం మనకి వెనిగర్ వేసేసి గ్యాస్ కట్టర్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్ గ్యాస్ కట్టరు, దానికి మురికి తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే చేయాలండి. మురికి ఆ గ్యాస్ కట్టర్లో ఉంది అనుకోండి, ఈ విధంగా వెనిగర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, మురికి ఏదైనా ఉన్నా కానివ్వండి నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అలానే బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే, ఎక్కువ కనుక మురికి ఉందని దానికి వేరే ప్రాసెస్ అయితే ఉందండి. ఇది సింపుల్గా అప్పుడే మురికి పడుతుంది, అప్పుడే మనం త్వరగా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ లోపల కూడా కొంచెం ఎక్కడైతే లోపల డ్రమ్ ఉంటుంది డ్రమ్ పైన క్లీన్ చేసామంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.